బాగున్నాయి, ఇలా అయితే ఉన్నాయి. ఇవి ఒక 2 డేస్కి రెడీ అవుతాయి కదా. పచ్చళ్ళ చేసుకుంటాం అంటే ఇంకా ఈ పెట్లు కూడా తినేస్తున్నాయండి మేము రాక సరిగా. ఇంకా ఏంటి పెట్లు బీరకాయలు కూడా తినేస్తున్నాయా? అయినా ఇది కాపు తక్కువ కదా కొంచెం, అంటే పాదులు ఇంకా అదలేదు కదా. ఓకే వల్ల కాయలేదు లేక కాసిన నీళ్ళు అయ్యలేదండి. అవునులే, అలా ఎండిపోతుంది. అదంతా బీర తోట. ఇవేంటి, ఇవి చచ్చిపోయాయా? పీకేసాడు. ఎందుకని? మళ్ళీ పాదులేద్దాం అని తేట తెచ్చాను చెక్కలు. ఇది ఆకాకర కదా. ఇది ఇత్తనమా దుంప? ఇత్తనాలే మేడం. ఇత్తనాలు పెడితే వచ్చేసినాయా? ఇత్తనాలు పెడితే వచ్చేది. ఉంటే నాకు 2 ఇత్తనాలు ఇవి. ఇవా పట్టుకెళ్ళండి, ఇంటి దగ్గర వేస్తాను. ఇది గోంగూర బలే వచ్చింది. కాకర ఇప్పుడే స్టార్ట్ అయినాయి, చిన్న చిన్నవి ఇలాగా. కాయలు కానీ చాలా నీట్గా ఉంచారు కుమారి. అసలు గడ్డి పరక లేదు ఎక్కడ, గడ్డి లేదు అసలు కదా. దీంట్లో ట్రాక్టర్ వస్తుందా? మధ్య వచ్చిందండి, కానీ అలాగా గడ్డి ఉన్నది అలా తీసేసేయాలి. ఈ పండిపైన వేస్తే వచ్చేస్తాయి గింజలు. కాకర హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇది నాటు వెరైటీ, ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది. ఈ సైజు వస్తే ఇవి తయారైనట్టేనా? ఓకే. దారంపుడు వెళ్ళి వాళ్ళు తెంపేస్తున్నారు. కాకర డాడీకి ఇష్టం కుమారి. ఇవి కుమారి వాళ్ళది ఈ కాకరకాయ తోట. ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, భలే ఉన్నాయి, చిన్న చిన్న ముళ్ళలాగా. కాకర, దీని పేరు చేదు ఉండదు, టేస్ట్ చాలా బాగుంటుంది. బోడకాకర అన్న ఇదే కదా. వాడిపోతున్నాయి పాపం నీళ్ళు లేక. కాదు, వర్షాలు ఉంటే సైజు పెరుగును పాపం. పచ్చి కూడా ఉన్నట్టు. అవును, ఏంటి బాగా కట్టుకుందో. ఉన్నాయేంటి బాబాయ్ వద్దులే. పాపం వర్షాలు లేక సైజు పెరగలేదు అసలు, కాయలు చిన్న చిన్నగానే ఉండిపోయినాయి. హైబ్రిడ్ వెరైటీ అయితే చాలా పెద్ద పెద్దగా వస్తాయి. ఇవి వచ్చేసి నాటు వెరైటీ, టేస్ట్ బాగుంటాయి, సైజు చిన్నగా ఉంటాయి. చూడండి, ఈ సైజు మాత్రమే పెరుగుతాయి ఇవి. వర్షాలు ఉంటే ఇంకా కొంచెం సైజు వచ్చేవి అంతే. చూడండి ఎంత బాగున్నాయో కాకరకాయలు ఇవి. నాకు హార్వెస్ట్ అంటే ఇష్టం కాబట్టి నేను మాత్రమే తెంపుతాను, మీరు తెంపకండి అని వాళ్ళ నుంచోబెట్టి నేనైతే తెంపుతున్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి. తెంపడం కూడా ఈజీ.
ఎన్ని రోజులు కాస్తాయి కుమారి ఇవి స్టార్ట్ అయిన దగ్గర నుండి? స్టార్ట్ అయ్యి ఒక 2 నెలలు 3 నెలలు ఉంటాయి మేడం. 3 నెలల వరకు వస్తాయి. వస్తాయి. తర్వాత మళ్ళీ పీకేయడమేనా? దుంపలు ఏమన్నా నుండి మళ్ళీ వస్తాయా? వస్తాయి కానీ మేడం ఇంకా పని చేయం మేడం. ఇంకా కాపు సరిగ్గా రాదు. రాదు సరే. మేడం పట్టుకెళ్తానంటే ఇదంతా తీసిచ్చేస్తాను మేడం. వద్దు మేడం ఎందుకు మొత్తం అంతా? అమ్మో చాలా గట్టిగా ఉంది ఇది, చాలా గట్టిగా ఉన్నాయి ఇవి. అమ్మా వచ్చాయి 2 మొక్కలు. ఈ మామూలుగా విత్తనాలు అలా జల్లేస్తే వచ్చింది. చాలమ్మా కుమారి, సరిపోద్దులే. నెక్స్ట్ బీరకాయలు దాంట్లోకి వెళ్దాం. మంచి ఎండ ఉంది. అక్కడ నుండి పాడేరు నుండి వచ్చి ఇక్కడ ఎండల్లో తిరగడం అంటే చాలా కష్టం బాబోయ్. ఇక ఇంకొక 5 నిమిషాలు ఇక్కడ ఉన్నానంటే సరిపోద్ది నా పని. మూసుకుని వెళ్ళాలి మీరు. అమ్మో ఎంత ఎండ ఉందో. వెళ్ళిపోదామా?